వెల్కమ్ టు ద 50 షేడ్స్ ఆఫ్ బీటెక్ లైఫ్ మొదటి గ్రంథం నుంచి 26వ పేజ్. సో జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నీకు లైఫ్లో ఒక గ్రేట్ ఛాన్స్ వచ్చింది. ప్రతి ఒక్క బీటెక్ అయిపోయిన వాళ్ళకి లేదా చేస్తున్న వాళ్ళకి కూడా ఒక్క థింగ్ నువ్వు బ్యాక్ వెళ్ళి మళ్ళీ టైం ట్రావెల్ చేసి ఒక థింగ్ని నువ్వు రిప్లేస్ చేయొచ్చు అంటే నువ్వు ఏం చేస్తావు అంటే ఇన్ ఎగ్జాంపుల్ వే మైట్ బి నీకు బీటెక్లో సిగరెట్ అలవాటైంది, రైట్? నువ్వు ఇప్పుడు దాన్ని నువ్వు మారనలేకపోతున్నావు. సో బ్యాక్ ఇన్ ద డేస్కి వెళ్ళి అసలు నువ్వు అలవాటే చేసుకోకపోతే నువ్వు మైట్ బి నీ గర్ల్ ఫ్రెండ్తో నీకు బ్రేకప్ అయింది. అసలు ఆ బ్రేకప్ అవ్వకపోతే అలా నువ్వు ఏదో చేద్దాం అనుకున్నావు, బట్ చదువుకుందాం అనుకున్నావు కానీ బ్యాక్లాగ్స్లో మునిగిపోయావు. అలా ఎన్నో 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 ఉంటాయి కదా. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో నా వరకు నేనైతే బీటెక్ 4 years మొత్తం నేను ఒక ఇంజనీర్గా థింక్ చేశాను. ఇన్స్టెడ్ నేను ఒక ఫౌండర్ లాగా ఆలోచించుంటే, ఐ మీన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐ బీయింగ్ ఇన్ ఏ జాబ్ ఐ కెన్ బీ ఇన్ సమ్ డిఫరెంట్ పొజిషన్, రైట్? అంటే ఎంతవరకు బ్యాక్లాగ్సే క్లియర్ చేసుకోవాలన్న థాట్లో ఉన్నా కానీ పర్సంటేజ్ మంచిగా చేసుకుందాము, ఏదన్నా మనం సొంతంగా కనిపెడదాం అన్న ఎప్పుడు థింక్ చేయలేదు. సో మీరు ఒకవేళ యూ వాంట్ టు రిప్లేస్ సంథింగ్, వాట్ వుడ్ బీ దట్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.